ఇప్పటి వరకు మనం ట్రిగనామెట్రీకి సంబంధించి 3 వీడియోలు చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలో మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్, తర్వాత ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ వీడియోలో సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ గురించి, అంటే 0, 30, 45, 60, 90 డిగ్రీస్ యాంగిల్స్ గురించి, వాటి వాల్యూస్ గురించి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. థర్డ్ వీడియోలో మనం, అంటే పార్ట్ 3లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 3 వీడియోలు ఇప్పటివరకే మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఐడెంటిటీ అంటే ఏంది, ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఎలా ప్రూవ్ చేస్తూ వాటి మీద ప్రాబ్లమ్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు కొంత అవగాహనకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐడెంటిటీ ఈజ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్ ద ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఏంటి, a+b² = a² + 2ab + b² అనేది ఒక ఐడెంటిటీ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ పోయే ముందుగా, సో ఇక్కడ మనము ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. బి ఇజ్ ఏ రైట్ యాంగిల్, బి అనేది రైట్ యాంగిల్, ఏ అనే యాంగిల్ తీటా అని తీసుకుందాం. ఇక్కడ మనము రాసుకుందాం సైన్ తీటా. సైన్ తీటా అంటే ఏంటి, సైన్ తీటా = ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ తీటా బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏముంది, బీసీ, హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ. నెక్స్ట్ కాస్ తీటా. కాస్ తీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ తీటా బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది, ఏబి, హైపోటెన్యూస్ వచ్చేసి ఏసి. అదేవిధంగా ట్యాన్ తీటా, బీసీ బై ఏబి. అదేవిధంగా కోసీకెంట్ ఆర్ కోసెక్ తీటా, ఏసీ బై బీసీ. సీకెంట్ తీటా ఆర్ సెక్ తీటా, ఏసీ బై ఏబి. కోటాంజెంట్ ఆర్ కాట్ తీటా, ఏబి బై బీసీ. సో మనము అన్నీ రాసుకున్నాం, రేషియోస్ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ తీటా బై కాస్ తీటా రాసుకుందాం. సైన్ తీటా బై కాస్ తీటా = సైన్ తీటా అంటే ఏంటి, బీసీ బై ఏసీ. కాస్ తీటా అంటే ఏంటి, ఏబి బై ఏసీ. సో కింద ఏసీ మిగిలితే ఉంది, బీసీ బై ఏబి. సో బీసీ బై ఏబి ఎక్కడుంది చూడండి, ఇక్కడ ట్యాన్ తీటా ఉంది. కాబట్టి దేనికి ఈక్వల్, ట్యాన్ తీటా. అంటే మనం ఏం రాసుకోవచ్చు, సైన్ తీటా బై కాస్ తీటా = ట్యాన్ తీటా. అదేవిధంగా కాస్ తీటా బై సైన్ తీటా = ఏం రాసుకోవచ్చు, కాట్ తీటా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఉంది కదా, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి = 90 degrees. కాబట్టి బై పైథాగరస్ థియరం, ఏమవుతుంది, AC² = AB² + BC² అవుతుంది పైథాగరస్ థియరం ప్రకారం. అన్నింటిని కూడా మనం AC² డివైడ్ చేద్దాం. అంటే అప్పుడు ఏంటి, AC² బై AC² = AB² బై AC²
ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. అంటే అన్నిటిని కూడా మనం ఏం చేసినాం, ఇక్కడ ఏసీ స్క్వేర్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఇక్కడ ఏసీ స్క్వేర్ పోతే ఇక్కడ ఏమవుతుంది, మనకు 1 వస్తుంది. ఏబీ బై ఏసీ అంటే ఏంటి, దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏబీ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో ఏబీ బై ఏసీ అంటే ఏమైంది చూడండి, ఏబీ బై ఏసీ ఇక్కడ చూడండి కాస్ థీటా అయింది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, కాస్ థీటా స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ బీసీ బై ఏసీ అంటే ఏమైంది, సైన్ థీటా. బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా మనం రాసుకోవచ్చు కదా. ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది, ఏమొచ్చింది, దీని నుంచి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఐడెంటిటీ. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి ఏమొస్తుందో చూద్దాం. సైన్ స్క్వేర్ అటు సైడ్ షిఫ్ట్ చేద్దాం. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, ఆర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అదేవిధంగా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటాని షిఫ్ట్ చేద్దాం. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకు సైన్ థీటే కావాలనుకోండి, అప్పుడు ఏం రాసుకోవచ్చు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ కాస్ థీటా అంటే సైన్ థీటాలో వచ్చింది వాల్యూ, సైన్ థీటా అంటే కాస్ థీటాలో దాని యొక్క వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం, సేమ్ ఇది రాసుకుందాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ మనకు ఐడెంటిటీ వచ్చింది కదా. ఈ అన్నింటిని మనం ఏం చేద్దామంటే సైన్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేద్దాం. అంటే నెక్స్ట్ ఏం చేద్దాం, సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా. అన్నిటిని కూడా మనం సైన్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేసినాం. సైన్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమైంది, 1 అయింది. కాస్ బై సైన్ మనం ఆల్రెడీ చూసినాం, కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది, కాట్ థీటా. స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ థీటా. 1 బై సైన్ స్క్వేర్, 1 బై సైన్ అంటే ఏంది, కోసీకెంట్ ఆర్ కోసెక్ థీటా కాబట్టి స్క్వేర్ కాబట్టి. సో ఇది ఇంకో ఐడెంటిటీ. దీని నుంచి మనం రాస్తే కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ మనకు కాట్ స్క్వేర్ థీటా కావాలనుకోండి, కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అటు షిఫ్ట్ అయింది, కోసెక్ స్క్వేర్ థీటా మైనస్ 1 అటు షిఫ్ట్ అయితే -1 అయింది. అప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కోసెక్ స్క్వేర్ థీటా -1. ఇక్కడ రిలేషన్షిప్ చూడండి, సైన్కు కాస్ ఉంది, కోసెక్కు కాట్ ఉంది. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ అదే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈసారి అన్నింటినీ కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేద్దాం. అంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సైన్ బై కాస్ అంటే మనం ఇంతకుముందు చూసినాం, సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. కాబట్టి ఏమవుతుంది, ఇది ట్యాన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ అయితే 1 అవుతుంది. 1 బై కాస్ అంటే ఏంది, సీకెంట్ ఆర్ సెక్ స్క్వేర్ థీటా. దీన్ని మళ్ళీ సెక్ థీటా రాసుకోవాలనుకోరి, స్క్వేర్ రూట్ ఆఫ్ ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1. నెక్స్ట్ మనం ట్యాన్ రాసుకోవాలనుకోరి, ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 1 అటు పోతే సెక్ స్క్వేర్ థీటా
-1 అవుతుంది. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √sec² -1. ఇక్కడ రిలేషన్షిప్ చూడండి, సైన్కు కాస్ ఉంది, కోసెక్కు కాట్కు, ట్యాన్కు సీకెంట్కు ఉంది. సో ఇవన్నీ కూడా ఐడెంటిటీస్. వీటిని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామో అది మామూలుగా రేషియోస్ వాడి చేసినాం. ఇప్పుడేమో ఈ ఐడెంటిటీ యూజ్ చేసి చేద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. sin θ is equal to 4/5 if sin θ, then find sec θ. నాకు sin θ వాల్యూ ఇచ్చిండు, sec θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సొల్యూషన్ sin θ is equal to 4/5. సో సైన్ నుంచి ఏం రాసుకోవచ్చు, cos θ రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, cos θ is equal to √1 - sin² θ కదా. ఇప్పుడు రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు √1 - 4/5² ఏమవుతుంది, 1 - 4² అంటే 16, 5² అంటే 25. 125 - 16/25 అంటే ఏమవుతుంది, 9/25. 9 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 9 3 25 5. అంటే cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 3/5 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, sec θ. కాబట్టి sec θ ఈజ్ ఈక్వల్ టు 1/cos θ. కాబట్టి sec θ ఈజ్ ఈక్వల్ టు 1/cos θ అంటే ఇదేమవుతుంది, 3/5 కాస్త 5/3 అవుతుంది. సో మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ 1 + tan θ + sec θ × 1 + cot θ - cosec θ. సో మనం ఇవి చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాం, 1 + tan θ + sec θ × 1 + cot θ - cosec θ. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ రాసిన నేను పక్కకు చూడండి. tan θ ఈజ్ ఈక్వల్ sin θ/cos θ, cosec θ ఈజ్ ఈక్వల్ 1/sin θ, cot θ ఈజ్ ఈక్వల్ cos θ/sin θ, sec θ ఈజ్ ఈక్వల్ 1/cos θ. ఇక్కడ cos² θ + sin² θ ఈజ్ ఈక్వల్ 1. ఈ ఫార్ములాస్ అన్నింటిని కూడా మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం అన్నట్టు. సో ఇక్కడ రాస్తున్నా 1 + tan θ అంటే ఏం రాసినాం, sin θ/cos θ + sec θ అంటే ఏంటి, 1/cos θ ఇంటూ 1 + cot θ అంటే ఏం రాయాలి, cos θ/sin θ మైనస్ cosec θ అంటే ఏం రాయాలి, 1/sin θ. నెక్స్ట్ చూడండి, డినామినేటర్ రెండు కూడా cos θ ఉంది కాబట్టి cos θ రాస్తాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి cos θ × 1 cos θ + sin θ + 1. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద sin θ. సో ఈ రెండు ఉన్నాయి కనుక sin θ, ఇక్కడ sin θ × 1 sin θ + cos θ -1. సో ఇక్కడ చూడండి ఇది ఎట్లుంది, ఇదంతా cos θ + tan θ, sin θ + cos θ. ఇది cos θ + sin θ + 1 ఉంది, sin θ + cos θ -1 ఉంది. a + b × a - b లాగా ఉంది. ఇది ఎట్లుంది, a + b × a - b లాగా ఉంది. కాబట్టి a² - b². సో ఇక్కడ a అంటే ఏముంది, a అంటే cos θ + sin θ ఉంది, b అంటే ఏముంది, 1 ఉంది. సో ఇలా ఉందన్నట్టు. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి రాసుకుంటే ఈక్వల్ టు a² అంటే ఇక్కడ ఏం రాయాలి, cos θ + sin θ² -1². కింద ఏముంటుంది, 2 మల్టిప్లై చేస్తే sin θ cos θ. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేసినాం. ఇప్పుడు
ఇది మనం విడగొట్టి రాస్తే ఇది ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది. అంటే ఇట్లా రాసుకోవచ్చు, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, దీనిలాగా రాస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏ అంటే ఏంది కాస్ తీటా, అంటే కాస్ స్క్వేర్ తీటా, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఏమవుతుంది కాస్ తీటా సైన్ తీటా. ఇక్కడ -1 అట్నే ఉంది, 1 స్క్వేర్ అంటే -1, కింద సైన్ తీటా కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి, ఇది బదులు ఏం రాసుకోవచ్చు, దీని బదులు ఇక్కడ చూడండి 1 రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 కాస్ తీటా సైన్ తీటా -1 బై సైన్ తీటా కాస్ తీటా. ఈ 1 ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు మనకేం మిగులుతుంది 2 కాస్ తీటా సైన్ తీటా బై సైన్ తీటా కాస్ తీటా. ఇక్కడ ఏం మిగిలింది మనకు ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది. ఎవల్యూట్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసిన తర్వాత సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ ఏ అంటే ఐడెంటిటీస్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఒకటి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఒకటి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఒకటి, ఈ మూడింటిని మనం యూజ్ చేసినాం. ఓకే, ఇప్పుడు దీన్ని రాస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 2 సైన్ తీటా కాస్ తీటా, ఇక్కడ ప్లస్ ఉంది కనుక ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ ఉంది కాబట్టి 2 సైన్ తీటా కాస్ తీటా. ఓకే, ఇక్కడ మనం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రావచ్చు 1 ప్లస్ ఇగో ఇక్కడ 2 సైన్ తీటా కాస్ తీటా -2 సైన్ తీటా కాస్ తీటా అయితే ఇది 0 అవుతుంది. ప్లస్ ఇది ఏమవుతుంది +1, 1 + 1 ఎంత అవుతుంది 2 అనేది మనకు ఆన్సర్. ఎవల్యూట్ సెక్ స్క్వేర్ తీటా -1 ఇంటూ కోసెక్ స్క్వేర్ తీటా -1. కోసెక్ తీటా అంటే 1/sin తీటా రాసుకోవాలి, సెక్ తీటా అంటే 1/cos తీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ తీటా. ఇవి ఈ ఐడెంటిటీస్ని మనం యూజ్ చేసినాం. సో ఇక్కడ రాసుకుంటే సెక్ స్క్వేర్ తీటా -1 ఇంటూ కోసెక్ స్క్వేర్ తీటా -1 ఈక్వల్ టు సెక్ స్క్వేర్ అంటే ఏమన్నా 1/cos స్క్వేర్ తీటా -1 ఇంటూ కోసెక్ అంటే 1/sin స్క్వేర్ తీటా -1. మన కింద డినామినేటర్ కాస్ స్క్వేర్ తీటా, ఇది 1 - cos స్క్వేర్ తీటా ఇంటూ కింద డినామినేటర్ సైన్ స్క్వేర్ తీటా 1 - sin స్క్వేర్ తీటా. సో 1 - cos స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు 1 - cos స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 - sin స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా. సో మల్టిప్లికేషన్ కనుక ఇది క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 1 వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ షో దట్ కోసెక్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - cos తీటా బై 1 + cos తీటా. ఇప్పుడు కోసెక్ తీటా అంటే 1/sin తీటా రాసుకున్నా, కాట్ తీటా అంటే cos తీటా బై sin తీటా రాసుకున్నాం. సొల్యూషన్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని రైట్ సైడ్ అన్న ప్రూవ్ చేయాలి, లేదా రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ అన్న ప్రూఫ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా LHS కోసెక్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్. ఇక్కడ కోసెక్ అంటే ఏం రాస్తున్నాం 1/sin తీటా, కాట్ తీటా అంటే ఏం రాస్తున్నాం కాస్ తీటా బై sin తీటా స్క్వేర్. కింద sin తీటా ఉంది కనుక sin తీటా 1 - cos తీటా హోల్ స్క్వేర్. విడివిడిగా రాస్తే ఏమవుతుంది పైన
1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఓకే, మనం 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా బదులు ఏం రాస్తున్నాం, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ థీటా స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై అంటే 1 మైనస్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో రాసుకుంటే ఇక్కడ మనం 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఈ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అవుతే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా వచ్చింది. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇదే కదా. ఓకే, ప్రూవ్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు RHS. Show that square root of 1 plus sin A by 1 minus sin A is equal to sec A plus tan A. A is between 0 degrees and 90 degrees. సో ఇక్కడ మనం చూద్దాం సొల్యూషన్. సో మనం రాసుకుందాం LHS 1 plus sin A 1 minus sin A square root of 1 plus sin A by 1 minus sin A. సో ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇది రాసిన తర్వాత సో రేషనలైజ్ చేయడం అంటే డినామినేటర్ ఏముంది 1 మైనస్ sin A ఉంది కాబట్టి రెండు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను 1 ప్లస్ sin A తోని మల్టిప్లై చేయాలి. సో ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ 1 ప్లస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A ఉంది కాబట్టి 2 సార్లు ఉంది కాబట్టి దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1 ప్లస్ sin A హోల్ స్క్వేర్ బై 1 మైనస్ sin A ఇంటూ 1 ప్లస్ sin A ఉంది, A మైనస్ B ఇంటూ A ప్లస్ B, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ A అంటే 1 మైనస్ sin స్క్వేర్ AI. సో ఓకే, ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ sin స్క్వేర్ A ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. సో దీని బదులుగా మనం ఏం రాస్తామంటే 1 ప్లస్ sin A స్క్వేర్ బై 1 మైనస్ sin స్క్వేర్ ఏ బదులు ఏం రాస్తాం, కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, స్క్వేర్ రూట్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే పైన అది స్క్వేర్ ఉంది కాబట్టి 1 ప్లస్ sin A కాస్ స్క్వేర్ ఇలా స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది, కాస్ A. ఓకే, ఇప్పుడు మనం ఏం రాద్దాం, 1 బై కాస్ A ప్లస్ sin A బై కాస్ A. 1 బై కాస్ A అంటే ఏంటి, sec A. sin A బై కాస్ A అంటే ఏంటి, tan A. సో మనకు ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసింది, మనం ప్రూవ్ చేసినాం అన్నట్టు. నెక్స్ట్ షో దట్ 1 మైనస్ tan స్క్వేర్ A బై cot స్క్వేర్ A మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ A అని ప్రూవ్ చేయాలి. ఏంటి ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ A బై cot స్క్వేర్ A మైనస్ 1. ఇప్పుడు tan బదులు ఏం రాసుకుంటున్నాం అంటే sin బై కాస్ అంటే 1 మైనస్ sin స్క్వేర్ A బై కాస్ స్క్వేర్ ఏ అంటే tan స్క్వేర్ ఏ బదులుగా sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ రాసుకున్నా. కాట్ స్క్వేర్ బదులు ఏం రాలే, కాస్ స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ బై మైనస్ 1. సో ఓకే, ఇక్కడ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ కింద sin స్క్వేర్ ఏ, ఇక్కడ ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ.
ఓకే, ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, కిందిది సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. రెసిప్రోకల్ అవుతుంది. ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సైన్ బై కాస్ అంటే ట్యాన్, కాబట్టి ట్యాన్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూసుకుంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, షో దట్ 1/cos θ మైనస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ సైన్ θ. మళ్ళీ θ ఈజ్ బిట్వీన్ 0 degrees అండ్ 90 degrees, అంటే అక్యూట్ యాంగిల్ అన్నట్టు. సో మనం సొల్యూషన్ సో ఇక్కడ కాస్ θ 1 మైనస్ కాస్ θ ఇంటూ కాస్ θ అంటే కాస్ స్క్వేర్ θ. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ θ రాసుకోవచ్చు బై కాస్ θ. సో ఇక్కడ సైన్ స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసుకుంటే సైన్ θ బై కాస్ θ ఇంటూ సైన్ θ రాసుకుంటే సైన్ θ బై కాస్ θ అంటే ఏంటి, ట్యాన్ θ ఇంటూ సైన్ θ. సో అది మనకు వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది వచ్చేసింది. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సింప్లిఫై sec a ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ sec a ప్లస్ ట్యాన్ ఏ. ఓకే, మనం ఫస్ట్ సొల్యూషన్ sec a ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ sec a ప్లస్ ట్యాన్ ఏ. ఇది సెకండ్ ఎట్లా రాసుకుంటున్నాం అంటే మనం 1/cos a రాసుకుంటున్నాం. 1/cos a ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ sec a ప్లస్ ట్యాన్ ఏ. ఓకే, నెక్స్ట్ 1/cos a తోని రెండింటిని మల్టిప్లై చేస్తే 1/cos a మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ఇంటూ sec a ప్లస్ ట్యాన్ ఏ. ఓకే, ఇప్పుడు 1/cos a అంటే ఏం రాసుకోవచ్చు, sec a. సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటి, ట్యాన్ ఏ ఇంటూ sec a ప్లస్ ట్యాన్ ఏ. ఎట్లుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే ఏ బదులు సెక్ ఉంది కాబట్టి సెక్ స్క్వేర్ ఏ, బి బదులు ట్యాన్ ఉంది కానీ ట్యాన్ స్క్వేర్ ఏ. మనకు సెక్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత మనం ఐడెంటిటీలో చూసినాం, ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై 1 మైనస్ కాస్ θ ఇంటూ 1 ప్లస్ కాస్ θ ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ θ. సో మనం రాసుకుంటే 1 మైనస్ కాస్ θ ఇంటూ 1 ప్లస్ కాస్ θ ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ θ. ఇది ఎట్లా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ θ ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ θ. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి దీని బాగా ఏం రాసుకుంటా, సైన్ స్క్వేర్ θ ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ θ అంటే ఎట్లా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ θ బై సైన్ స్క్వేర్ θ రాసుకోవచ్చు కదా, రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం సైన్ స్క్వేర్ θ ఇంటూ కింద సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ. ఈ సైన్ స్క్వేర్ θ క్యాన్సిల్ అవుతుంది. సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, ఇది 1 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 1. sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు p. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sec θ మైనస్ tan θ? మనం సొల్యూషన్ చేద్దాం. మనకేమి ఇచ్చిండు, గివెన్ sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు p. ఇదేంటి గివెన్, మనకు తెలుసు sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఇది ఎక్కడి నుంచి తెలుసు, మనకు ఐడెంటిటీ తెలుసు. ఇది ఎట్లున్నా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే దీని వల్ల ఏం రాసుకోవచ్చు మనం,
sec theta plus tan theta into sec theta minus tan theta is equal to 1 అట్లనే ఉంది. ఈ sec theta plus tan theta బదులు ఏం రాసుకోవచ్చు, p రాసుకోవచ్చు. అంటే p ఇంటూ sec theta minus tan theta is equal to 1. p అడిగి తీసుకపోయినాం అనుకోరు, అప్పుడు ఏమవుతుంది, sec theta minus tan theta is equal to ఎంత అవుతుంది, 1 by, ఇప్పుడు ఏమైతే sec theta minus tan theta is equal to ఏమవుతుంది, 1 by p. If cosec theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. సో మనం ఫస్ట్ గివెన్ రాసుకుందాం. సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, cosec theta ప్లస్ cot theta is equal to k ఇచ్చిండు. మనకు ఐడెంటిటీ ఏమున్నాయి రెండు రిలేషన్లతోని, అంటే మనకి ఏముంది, cosec స్క్వేర్ theta మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ ఉంది. సో ఇక్కడ దీన్ని రాసుకుంటే మనకు కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా బదులు ఏముంది, ఇక్కడ కే ఉంది, రాసుకుంటే కే ఇంటూ కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో కే నాట్ షిఫ్ట్ చేస్తే కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కే. సో ఇది 1 అనుకుంటే ఇది 2. ఈ రెండు ఈక్వేషన్స్ రాసుకుంటే మనం కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, కోసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by k. మనం యాడ్ చేద్దాం, యాడింగ్. సో ఇక్కడ ప్లస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా వచ్చి 0 అవుతుంది. 2 కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 2 కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1 బై కే అవుతుంది. దీన్ని మనం కే స్క్వేర్ ప్లస్ 1. 2 కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే స్క్వేర్ ప్లస్ 1 బై కే. మనకు అప్పుడు కోసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 కిందికి పోతుంది, కే స్క్వేర్ ప్లస్ 1 బై 2k అవుతుంది. కోసెక్ థీటా వాల్యూ వచ్చింది. మనం కోసెక్ థీటా నుంచి ఏ వాల్యూ కనుక్కోవచ్చు, కోసెక్ అంటే 1 బై సైన్, కాబట్టి సైన్కి రెసిప్రోకల్ అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2k బై కే స్క్వేర్ ప్లస్ 1. మనకు కనుక్కోమన్నది ఏంటి, కాస్ థీటా, కాబట్టి సైన్ కాస్కి రిలేషన్షిప్ ఉంది. కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఇప్పుడు రాసుకుంటే 1 మైనస్ సైన్ అంటే ఎంత, 2k బై కే స్క్వేర్ ప్లస్ 1, దీని యొక్క స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2k హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని చూసుకుంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ కింద కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏమవుతుంది కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఉందనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా అవుతుంది అన్నట్టు. దీన్ని రాసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది కే స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది బై కింద అట్నే ఉన్నది కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1. ఇదేంటిది మనకు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ప్రూవ్ చేయమన్నది మనకు అదే కదా. ఓకే, ప్రూవ్డ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఉపయోగపడతా అంటే తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. మీకేమన్నా దీనిలో అనుమానం కానీ ఇంకేమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.